ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరివాకు టీవీ ప్రేక్షకులకు శుభ శుక్రవార శుభములు కలుగునుగాక. శుభ శుక్రవారంలోకి వచ్చేసాం. మనం ఆయన శిలువ ధ్యానంలో 7 మాటల గురించి కూడా మనం ధ్యానించాం. ఇంతకుముందు కరోనా పీరియడ్లో నాకు బాగా గుర్తుంది కనుక ఇప్పుడు ఒక చిన్న పాట పాడి ఆ తర్వాత నేను 7 మాటలు మీకు అందరికీ తెలిసినవే మరొకసారి మనం జ్ఞానించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకమునకై గోడు చెందే గదా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరంపు చీలలు, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, దురితంపు తలపులే పరమగురుని శిరముపై, దురితంపు తలపులే పరమగురుని శిరముపై. నెనరు లేక మొత్తెనయో ముండ్లా కిరీటమై, నెనరు లేక మొత్తెనయో ముండ్లా కిరీటమై. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు. పరమారక్షకుని పాదములలో మేకులు, పరమారక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేక్ష తోడగూడు నాదు చెడ్డ పడకలే. పరమగురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు, పరమగురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా. పాడు లోకంబునకై గోడు చెందే గదా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. హల్లెలూయా. తిరిగి వాక్య భావనలోకి వద్దాం. 7 మాటలు సిలువ పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు 7 మాటలు మనం ధ్యానించాం. ఇంతకుముందు కరోనా పీరియడ్లో 7 మాటల్లో మరి 4 మాటలు నేను చెప్పానండి, 3 మాటలు మా పాస్టర్ గారు చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి 7 మాటలు ఒకే ధ్యానంలో మనం ధ్యానించుకుందామని దేవుడు నాతో మాట్లాడినటువంటి ప్రేరేపణను బట్టి నేను 7 మాటలు చెప్పాలనుకున్నాను. కాబట్టి 2025వ సంవత్సరంలో మనం తిరిగి శుక్రవారం ఆరాధన జరుపుకోవడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. కాబట్టి సిలువలో మాట్లాడినటువంటి 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 33 నుండి 35 వరకు. తండ్రి వీరేమి చేయుచున్నారు, అంతగా శిక్షిస్తున్నా, అంతగా అవమానపరుస్తున్నా, అంతగా మాటలు అంటున్నా, అంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా, అంతగా ఆయన్ని మరి కిరీటం పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆ తర్వాత పాదములకు మేకులు వచ్చి, ఇప్పుడే మనం పాట పాడుకున్నాం కదా, మరి చేతుల్లో చిలలు కొట్టి, మరి ఇంత పక్కలో బల్లెపు పోటులు పొడిచి, మరి చిరకన అడిగే నీళ్ళు, ఇవన్నీ మనకు తెలిసినాయే కదా. అయినప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. అంత గొప్ప క్షమాపణ కలిగినటువంటి గొప్ప గుణం కలిగినటువంటి దేవుడు. మరి మనం కూడా అటువంటి గొప్ప క్షమాపణ కలిగినట్టు గుణం కలిగి ఉంటే మన జీవితం కూడా ధన్యమైపోయేది. ఆయన చూడు, మనం తోటివారే కానీ ఈడువారే కానీ, మన ఇంట్లో ఈవెందో మన తల్లిదండ్రులే కానీ, మన భర్తే కానీ ఒక్క మాట అంటే మనం పడం, వెంటనే తాసుపాములాగా బుస్సుమంటాం కదా, వెంటనే రియాక్షన్ ఇచ్చేస్తాం కదా. మన క్షమాపణ అనేది లేదు. నేను ఆయన్ని క్షమిస్తానా, నా జీవితంలో నేను క్షమించనని పట్టుబట్టుకు భీష్మించుకొని కూర్చుంటాం. ఎప్పటి వరకు? 80 సంవత్సరాలు చావు వచ్చే వరకు. ఆ కోపం అనేది మన మనసులో ఎప్పటికీ పోదు. వాక్యం ఏం సెలవిస్తుంది? సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం పోవాలి అంటున్నాడు. అపవాదికి చోటివ్వకుడు అని వాక్యం ద్వారా మనం ఆ కోపం అనే విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఈయన అంటున్నాడు, తండ్రి ఇంతగా బాధ పెడుతున్నా కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అయ్యా, అమాయకులు అయ్యా, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియటల్లా, ఇన్నోసెంట్స్ అయ్యా, దయచేసి క్షమించయ్యా అని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. ఈ మాటలో మనం ఏమి నేర్చుకోవాలండి? క్షమాపణ నేర్చుకోవాలి. అంత గొప్ప
గొప్ప క్షమాపణ. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా క్షమించాలని దీనిలో మనం నేర్చుకున్నాం. ఈయన ప్రాణం తీసే వాళ్ళనే క్షమించాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎదురు మనుషుల్ని క్షమించలేమా? చిన్న చిన్న విషయాలు. ప్రాణం కంటే మించింది ఏముందండి? ఇంకా ప్రాణాన్ని ఇచ్చేటప్పుడే అన్ని మాటలు అంటున్నా కూడా తండ్రి వీరేం చేసిన వీరెగురు కనుక వీరిని క్షమించమంటున్నాడే. మరి 2వ వాక్యం చూడండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 45 వరకు. నేడు నీవు నాతో కూడా పరదేశం. 2వ మాటలో ఏమి నేర్చుకోవాలి అని అంటే, ఈయన మరి పశ్చాత్తాపడ్డాడు. ఫస్ట్ దొంగ ఏమంటున్నాడు? నన్ను అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే ఇట్లా నన్ను పరలోక పట్టణంలో చేర్చుకో అని అంటే, ఈయన అంటున్నాడు ఊరుకో చాలు కానీ మనకు తగిన శిక్ష ఇది, మనం దీనికి తగిన. 2వ దొంగ అంటున్నాడు మనకు తగిన శిక్ష ఇది, మనం ఈ శిక్షకు పాత్రలు, ఆయనకి ఏ పాపం తెలియదు అయినా కూడా ఆయన ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నందుకు ఆయన పశ్చాత్తాపానికి, ఆయనలో ఉన్నటువంటి మార్పుకి, ఆయన ఆలోచించినటువంటి ఆలోచనకి దేవుడు మెచ్చి ఏం చేశాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసి ఆయన్ని మెచ్చుకున్నాడు అనమాట. నిజంగా అంత గొప్ప సూక్ష్మల మోక్షం అని చిన్న విషయంలోనే గొప్ప ఆశీర్వాదం తీసుకున్నాడు ఈయన 2వ దొంగ. ఇక్కడ మళ్ళీ 3వ వచనంలో అంటాడు కదా, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇక్కడ 3వ వాక్యంలో మనం ఏం తెలుసుకోవాలంటే, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 25 నుండి 27 వరకు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. చూడండి, అంత మరణావస్థలో ఉండి కూడా తల్లి యొక్క బాధ్యతను ప్రియమైనటువంటి శిష్యుడికి అప్పచెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. వాళ్ళ ప్రాపర్టీస్కి మనం బాధ్యులం అవుతున్నాం, లేకపోతే తీసుకోవడానికి హక్కుదారులం అవుతున్నాం. ఆ తర్వాత వాళ్ళ బంగారం తీసుకోవడానికి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ తల్లిదండ్రులను చూసే విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత తీసుకోవట్లేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసే వాళ్ళు చాలా అరుదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ పెన్షన్కి, వాళ్ళ ఆస్తికి, వాళ్ళ యొక్క మరి ఇంకేమన్నా బ్యాంక్ అకౌంట్స్కి ఎక్కడెక్కడ ఏం దాచారని తెలుసుకోవడానికి కోసం మాత్రం తల్లిదండ్రులు సర్చ్ చేస్తున్నాం. కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమను, వాళ్ళ యొక్క బాధ్యతను మనం గుర్తుపడతలేదు. అందుకని ఈయన చూపిస్తున్నాడు. ఆయన ఇందాక వాక్యంలో మనం నేర్చుకున్నాం, ఆదేశ గురువారం వాక్యంలో ఏమి నేర్చుకున్నాం? శిష్యుల యొక్క పాదాలు కడిగి నేను చేసినట్టు మీరు చెయ్యండి, మీరు అట్లా చేస్తే మీరు దీవించబడతారు అని మాదిరిగా చేసి చూపెట్టాను అన్నాడు ఆదేశ గురువారం మెసేజ్లో. అట్లనే ఇప్పుడు కూడా ఆయన యొక్క తల్లి యొక్క బాధ్యతను ప్రియమైన శిష్యుడికి అప్పచెప్పి, మరి ఈ లోకంలో మీరు కూడా మీ తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి ఉండండి. మళ్ళీ ఆయనకే చెప్తున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ తల్లి. శిష్యుడికి కూడా చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి ఇదిగో అని. అంటే ఆ శిష్యుడికి అప్పచెప్పాడు, మరి తల్లికి అప్పచెప్తున్నాడు. ఒకరికొకరు రిలేషన్షిప్ పెంచుతున్నాడు అనమాట. అందుకనే చూడు, నీ స్నేహితుని తండ్రి స్నేహితుని విడిచిపెట్టద్దన్న అంటే బాధ్యతల్లో మరి తల్లిదండ్రుల యొక్క స్నేహితులు కూడా మనకి చాలా మరి సహాయపడతారని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆయన అంత మరణావస్థలో ఉండి కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మరువలేదు, ఆయన తల్లి యొక్క బాధ్యతను విడిచిపెట్టలేదు. ఆయన అంత దుఃఖంలో ఉండి, ఆయన మరణావస్థలో ఉండి కూడా తన తల్లి విషయం ఆలోచించాడు. నేను ఏం చేస్తే మా తల్లిని సేఫ్ సైడ్గా, ఆయన దేవుడే కదా, చేసుకోవచ్చు కదా, వాళ్ళ తల్లికి ఏదైనా సేవ్ చేయొచ్చు. కానీ అట్లా కాదు, మనకు చూపిస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. 4వ మాటలు వచ్చేసరికి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివా. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 45 నుండి 47 వరకు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. అయ్యా ఎందుకు నన్ను చెయ్యి విడిచిపెట్టావు అయ్యా, మరి నన్ను ఎందుకు విడిచిపెట్టావు దేవా, మరి నేను నన్ను అలా మర్చిపోయావా అని నన్ను గుర్తు చేసినట్లుగా మరి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, ఒక మాట రిక్వెస్ట్గా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావయ్యా అని, మళ్ళీ ఒక్కసారి ఎందుకు విడిచితివని ఒకసారి మళ్ళీ తన యొక్క తండ్రితో మాట్లాడుతున్నాడు. అంటే తండ్రికి బిడ్డకి ఎంత రిలేషన్షిప్ అనమాట. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నన్నెందుకు చెయ్యి విడిచితివయ్యా అని చెప్పేసి తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మన యొక్క పిల్లల విషయంలో కానీ, మన యొక్క తల్లిదండ్రుల విషయంలో కానీ, నన్ను ఎందుకు మర్చిపోయావు డాడీ, నన్ను ఎందుకు, అందుకని అంటాడు, తల్లైనా మర్చిను కానీ నేను నిన్ను మరువను అంటాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుని యొక్క గుర్తింపు అనేది చాలా గొప్పది. మనం అనుకుంటాం మనం ఎంత, మన బతికెంత. నిజమే, కరెక్టే, మన బతికెంత మనం ఎంత అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో మనం ఏమనుకుంటాం, నా అంతటోళ్ళు లేరు అనుకుంటాం. కానీ దేవుని విషయం దేవుడు అంటున్నాడు, తల్లైనా మర్చిను కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. అలా డాడీతో మాట్లాడుకుంటున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచేవయ్యా అని. ఇంకా 5వ మాటకు వచ్చేసరికి, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. దప్పికొనడం అంటే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాలు. అంటే దప్పికొనడం అంటే అర్థం ఏంటి అంటే, ఈ లోకపు దప్పిక కాదు, ఈ వాటర్ కాదు ఆయనకి. అంటే ఆత్మల రక్షణ భారం నాకు ఇంకా తీరలేదు డాడీ అని వాళ్ళ తండ్రికి చెప్పుకుంటున్నాడు. వాళ్ళ తండ్రితో తనకు
ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా గొప్పదని మనకి వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేను దప్పికొనుచున్నాను నాన్నగారు, తండ్రి నేను ఇంకా ఆత్మరక్షణ భారం, దప్పిక, కోరిక, తృష్ణ, ఆశ, వాంఛ నాకు అన్నీ ఉన్నాయి. నాకు ఇంకా 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 పరిచర్య చేయాలని, ఇంకా ఇంకా ఆత్మరక్షణ భారం నేను ఇంకా ఎత్తుకోవాలని నాకు ఆశగా ఉందని చెప్తా ఉన్నాడు. 6వ మాటలో వచ్చేసరికి సమాప్తమైనది. మళ్ళీ అంటున్నాడు, తండ్రి మీరు నాకు అప్పచెప్పినట్టు యోహోను రాసిన సువార్త 19:30 అంటాడు, తండ్రి మీరు అప్పచెప్పినటువంటి బాధ్యత నాది అయిపోయింది, నా పరిచర్య అయిపోయింది. మీరు నన్ను ఏమేమైతే చేయమన్నారో అవన్నీ చేశాను, నా పని అయిపోయింది, నా పని ముగించబడింది, నాకు ఇంకా సెలవు అన్నట్లు అనలేక సమాప్తమైనది అంటున్నాడు. ముగించేశాను, నేను హాయిగా ముగించేశాను తండ్రి, మీరు అప్పచెప్పిన ప్రతి బాధ్యతను నేను ముగించేశాను, నా బాధ్యత అయిపోయింది, నేను హాయిగా సెలవు తీసుకోవచ్చు అనే మాట అక్కడ కనపడుతుంది. ఇక 7వ మాటకు వచ్చేసరికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. డాడీ అని పిలుచుకుంటున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అయ్యా, నా ఆత్మ వేరు, శరీరం వేరు. నా ఆత్మను ఎవరికి ఇస్తున్నాను? తండ్రి నీకే ఇస్తాను. ఎందుకు నీకు ఇస్తున్నా? మీరు నాకు ఇచ్చారు కాబట్టి నేను మీకు ఇస్తున్నా కదా. ఆయన యొక్క జీవాత్మ మనలో ఊదాడు కదా. మనం కూడా మన ఆత్మను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన ఆత్మను ఆయనకి అప్పచెప్పేటటువంటి స్థితిలో ఈయన చూడండి, పరిశుద్ధంగాను పవిత్రంగాను తన జీవితాన్ని గడిపాడు. తండ్రి నువ్వు ఎలా నన్ను పుట్టించావో, నన్ను ఎలా సృష్టించావో, నాకు ఎలాంటి బాధ్యతలు అలాంటి అన్నీ నేను చేయగలిగిన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా, నా ఆత్మ నీకు ఇస్తున్నా డాడీ. నేను ఎంత ప్రశాంతంగా ఎంత పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించానంటే అంత పరిశుద్ధంగా జీవించాను, అంత పవిత్రంగా జీవించాను, నా బాధ్యతలను నిర్వర్తించాను తండ్రి, మీరు అప్పచెప్పిన ప్రతి బాధ్యత నేను చేయగలిగాను అని చెప్పేసి తను నా ఆత్మను అప్పగిస్తున్నా తండ్రి అని చెప్పి ప్రశాంతంగా. చాలామంది ఈ లోకంలో మరి ఒకలాంటి కలలుగా చావాలంటే చాలా భయం, చావంటే అందరికీ భయమే కదా. నాకు అవి గుర్తుకొస్తాను, ఇవి గుర్తుకొస్తాయి, పిల్లలు ఏమవుతారో, ఆస్తులు ఏమవుతాయో, మరి బ్యాంక్ అకౌంట్స్ ఏమవుతాయో, ఇల్లు ఏమవుతాయో, నేను కొనుక్కున్న బంగారం ఏమైతే, ఇవన్నీ ఏమేమో ఆలోచిస్తాం మనం. కానీ ప్రశాంతంగా నేను చనిపోవాలి, నా యొక్క ఆత్మను దేవునికి అప్పచెప్పాలి అని ఎవ్వరం కూడా అనుకోం. మరి ఈ యొక్క యేసుక్రీస్తు చక్కగా తన తండ్రికి అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా రాసిన సువార్త 23:44-46 వరకు చూడండి, ఎంత ప్రశాంతంగా తన ఆత్మను దేవునికి అప్పచెప్పినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ 7 మాటలలో, సిలువ పైన మలికినటువంటి 7 మాటల్లో 7 సారాంశాలు మనం నేర్చుకున్నాం. మొదటి మాటలో క్షమాపణ, 2వ మాటలో పశ్చాత్తాపం, 3వ మాటలో బాధ్యత, 4వ మాటలో ఆయన దేవుణ్ణి అడగడం, 5వ మాటలో కోరిక, 6వ మాటలో బాధ్యతను పూర్తి చేసినట్లుగా, 7వ మాటలో తన ఆత్మను దేవునికి అప్పచెప్పినట్లుగా. 7 మాటల్లో 7 విషయాలు, 7 మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. మన జీవితంలో ఇలాంటి కలిగి ఉంటే, ఇలాంటి సమర్పణ కలిగిన జీవితం మనకు ఉంటే, మనం యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకాన్ని జయించాడో అట్టి రీతిగా మనం కూడా ఈ లోకాన్ని జయించే అంత గొప్పవారంగా దీవించబడాలి. అంత దీవించబడాలంటే అంత తగ్గించుకోవాలి, అంత క్షమాపణ కలిగి ఉండాలి, అంత ప్రేమ కలిగి ఉండాలి, అంత విధేయత కలిగి ఉండాలి, అంత బాధ్యత కలిగి ఉండాలి, అంత ఇంకేమో రెస్పాన్సిబిలిటీగా ఇవన్నీ కలిగి ఉంటేనే నిజంగా మనం క్రైస్తవులంగా తీర్చిదిద్దబడతాం. 7 మాటలు చెప్పుకోవటం కాదు, 7 మాటలు పాటలు పాడుకోవటం కాదు, 7 మాటలు ఒక్కొక్కరం చర్చిలో ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని చెప్పడం అందరం చెప్తాం. కానీ చెప్పడం కాదు, అనుసరించడం కావాలి. ఈ 7 మాటలే మన జీవితాన్ని నడిపించాలని, ఈ 7 మాటలే మన యొక్క జీవితాన్ని మరి మార్చుకునే స్థితిగతుల్లో మనం 7 మాటలు ఉన్నాయి. అటువంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మరి 7 మాటలు మనం ధ్యానించుకోవటమే కాదు, మరి ఇవన్నిటిని అనుసరించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు కలుగుజేయను గాక. మంచి శుభాలు మనకు అందరికీ కలుగును గాక. ఈ శుభ శుక్రవారం ఆరాధనలు అందరూ చక్కగా ప్రపంచం అంతటా జరుపుకుంటారు. మరి సిలువ ధ్యాన దినాలలో మనం ఇక అయిపోతున్నాయి. ఈ శుభ శుక్రవారంతో సిలువ ధ్యాన దినాలు అయిపోతున్నాయి. మరి సిలువ ధ్యాన దినాలలో మనం ఎంతోమంది ఉపవాసం ఉన్నారు, మరి ఎంతో 1 పూట ఉన్నారు, 2 పూటలు ఉన్నారు, ఇంకెన్నో చాలా. మరి కొంతమంది అయితే 40 రోజులు ఉంటారు, కొంతమంది 40 పగళ్ళు ఉంటారు, కొంతమంది హోలీ వీక్ ఉంటారు, కొంతమంది లాస్ట్ 3 days ఉంటారు, కొంతమంది శుక్రవారం ఉంటారు, కొంతమంది ఆదివారం, శనివారం, ఈ 3 రోజులు ఉండి ఆదివారం వేకుజామున మరి దేవుని పునరుద్ధానం, ఇవన్నీ మనకు తెలిసినయే. కాబట్టి ఈ 40 రోజులు దేవుని యొక్క కృప చొప్పున మనం అందరం ఉపవాస దినాలు ధ్యానించుకోగలిగాం. ఈ శుభ శుక్రవారం సందేశం ద్వారా మనం అనేక విషయాలు ధ్యానించుకోవడానికి దేవుడు తన కృపా సహాయం మనకి ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఇదిగో ప్రభా ఈ శుక్రవారం ఆరాధనలో మీరు తోడుగున్నారు. ప్రపంచం అంతటా జరుపుకునేటువంటి ఆరాధనలో మీరు కృప చూపిస్తున్నారు నాయన. నీకు వందనాలు నా దేవ, నా గొప్ప దేవ. ఇదిగో నాయన, సిలువ పైన మీరు మాట్లాడినటువంటి 7 మాటల్లో నా తండ్రి 7 గొప్ప రహస్యాలు, 7 గొప్ప నా తండ్రి మర్మాలు మేము తెలుసుకోగలిగాం నా నాయన. మరి 7 మాటలు అనుసరించగలిగితే మా లైఫ్ని మేము నా తండ్రి ఎంత చక్కగా లీడ్ చేసుకోగలమో నా నాయన. మీరు చెప్తున్నారు నేను లోకాన్ని జయించని, మీరు కూడా జయించండి. అవును ప్రభా, మీరు జయించారు. మాకు ముందు మీరు నా తండ్రి నా నాయన మాదిరిగా ఉన్నారు. ప్రతి విషయంలో మాదిరిగా ఉన్నారు. ప్రతి విషయంలో మాదిరిగా ఉన్నారు. అవి అన్నీ చేసి చూపిస్తున్నారు. మేము మాత్రం అవి చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, చెప్తున్నాం. కానీ అయ్యా మాకు ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదు ప్రభా. దయచేసి మన్నించండి. ఈ 7 మాటల సిలువ ధ్యాన దినాలలో నా తండ్రి ఇదిగో నాయన శుక్రవారం ఆరాధనలో మీరు తోడుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది మాకు ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను ఉండటానికి సహాయం చేయమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ శుక్రవారం ఆశీర్వాదాలు మా అందరిపైనను, మా కుటుంబాలపైనను, మా యొక్క సంఘాలపైనను కుమ్మరించి మీరు మహిమ పొందమని, మీ చిత్తం అయితే మళ్ళీ వచ్చే మరి శుక్రవారం వరకు మిమ్మల్ని మన తన్ని మేము మర్చిపోకుండా మీ యొక్క 7 మాటలు మేము ధ్యానించేటువంటి గొప్ప ఆశీర్వాదం మాకు దయచేయమని మా ప్రభువైన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.